అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఈరోజు ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్, తర్వాత బైక్ దొంగతనాలు, అలానే హైవే పైన రీసెంట్గా జరిగిన రాబరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు కొంతమందిని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఫస్ట్ మనకి లాస్ట్ మే నెల అంతకుముందు లాస్ట్ 4-5 monthsలో హైవే పైన ఎస్పెషల్లీ మనకి టెక్కలి, నందిగామ, నర్సన్నపేట, లావేరు ఈ 4 పోలీస్ స్టేషన్లో నైట్ టైం మనకి ఏవైతే వెహికల్స్ ఆగి ఉంటాయో ఆ వెహికల్స్కి సంబంధించి వెహికల్స్ ఏవైతే ఆగి ఉంటాయో ఆ వెహికల్స్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాంటి వెపన్స్, కత్తులు ఏవైతే ఉన్నాయో వాటితో ఆ డ్రైవర్ని కావచ్చు లేదా అక్కడ ఉన్న స్టాఫ్ని కావచ్చు బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా క్యాష్ క్యారీ చేస్తుంటే వస్తువులు మెయిన్ వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి టోటల్గా ఈరోజు మనము 4 వ్యక్తులను అరెస్ట్ చేశాము. 3 వచ్చి ఇందులో మేజర్స్, ఒక అతను వచ్చి మైనర్ ఉన్నారు. వీళ్ళు వచ్చి ఆదిత్య పవార్ అని చెప్పేసి అతనికి 22 సంవత్సరాలు. వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. అలానే బంగారం పవార్ అని చెప్పి ఈయనది కూడా రాజస్థాన్, సో ఈయన కూడా 21 years. తర్వాత సుధీర్ పవార్ అని చెప్పి ఈయనకు 19 years, ఈయన కూడా రాజస్థాన్ స్టేట్. ఇంకొకరు మైనర్ ఉన్నారు, అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నాయన ఉన్నారు, ఆయన కూడా రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే కొద్ది రోజుల ముందు మనకి శ్రీకాకుళంకి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. మనకి హైవేకి దూరంగా కొంచెం ఒక 10 kilometer డిస్టెన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నది వచ్చి మనకి కోస్టా అన్న ఏరియా ఏదైతే రణస్థలం లిమిట్స్లో ఉందో అక్కడ టెంట్స్ వేసుకొని ఉంటారు. వీళ్ళు ఏంటంటే మనకి విలేజెస్కి వెళ్ళి బట్టలు అమ్మడం కావచ్చు, లేదంటే ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి కదా, ఇవి అమ్మడం కావచ్చు చేస్తూ వాళ్ళు డైలీ జీవన విధానం ఉంటుంది. బట్ నైట్ టైం వెళ్ళి ఇలా హైవే పైన బెదిరించి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో టోటల్గా వీళ్ళు మన లిమిట్స్లోనే లాస్ట్ ఒక 4 monthsలో కలిపి 6 అఫెన్సెస్ చేశారు. హైవే పైన దొంగతనాలు కావచ్చు లేదా రాబరీకి సంబంధించి 6 అఫెన్సెస్ చేశారు. ఇవి కాకుండా వీళ్ళ టీం, ఇంకొక టీం కూడా మనకు ఒడిస్సాలో ఉంది అని తెలిసింది. సో అక్కడ పోలీసుకి కూడా అది ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం అనేది మనకు జరుగుతుంది దానికి సంబంధించి. సో ఈ టీం మనకి ఈ కేసుకి సంబంధించి సిసిఎస్ టీం కావచ్చు లేదా టెక్కలి టీం కావచ్చు, టెక్కలి స్టేషన్ టీం, సో ఆ టీం వర్క్ చేసి దీనిపైన వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇంకొక ముద్దాయి అరెస్ట్ కావాల్సి ఉంది, అతను దొరకలేదు మనకి, అతను ఫర్దర్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రీసెంట్గా జరిగిన ఒక కేసుకి సంబంధించి మాత్రమే మనకి ప్రాపర్టీ రికవర్ అయింది. మిగిలిన 5 కేసెస్లో ఇంకా అవ్వలేదు, అది కూడా చేయవలసి ఉంది, అది కూడా చేస్తాం. దాంతోపాటు వాళ్ళు యూజ్ చేసిన ఈ వెపన్స్, కత్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది కాకుండా సెకండ్ థింగ్ వచ్చి మనకి సారవకోట పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండ్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 persons ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని ప్రాపర్గా 17 బైక్స్ రికవరీ చేయడం జరిగింది. అలాగనే మనకి 2 HB by night ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి ప్రాపర్టీ ఫుల్ రికవరీ అవ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి సారవకోట టీము అండ్ సిసిఎస్ టీం చేశారు. ఈ అఫెన్స్లన్నిటికీ చేసిన వ్యక్తులు వచ్చేసి 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇతను శివ అలియాస్ మొన్న అని చెప్పి ఉన్నారు, ఈయనది సారవకోట లిమిట్స్ గుడితి విలేజ్కి సంబంధించిన వ్యక్తి. అలానే శ్రీకాకుళం రూరల్లో కూడా ఒక 3 కేసుల్లో ఒక వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళంతా బైక్ అఫెన్స్లు ప్లస్ ప్రాపర్టీ అఫెన్స్లు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమో కామన్గా ఏంటంటే హైవే రాబరీ వాళ్ళది కావచ్చు, వీళ్ళది కావచ్చు, మనకి ఎక్కడైతే పార్క్ చేసిన వెహికల్స్ ఉంటాయి బైక్స్, వాటిని దొంగతనం చేయడం, వాటిల్లో వెళ్ళి అఫెన్స్ చేసేయడం, మళ్ళీ ఆ బైక్ని ఎక్కడో దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ బేసిస్ మీద మనం వర్కౌట్ చేసినప్పుడు ఈ టీమ్స్ అన్నింటినీ పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ టీమ్స్ మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కూడా దీనికి మానిటర్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా కూడా ఇంకా కొన్ని రాబరీ పాత కేసులు ఉన్నాయి, 2024కి సంబంధించి కొన్ని కేసెస్ ఉన్నాయి, వాటిపైన కూడా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి, వాటిని కూడా మనం తొందరగానే పట్టుకుంటాం. సార్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మీద నిఘా పెడుతున్నారు, సంబంధించి రోహింగ్యాస్ స్పెసిఫిక్గానే కాదు, మనకి బయట కంట్రీస్ నుంచి కావచ్చు లేదా బయట స్టేట్స్ నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి మనం మొత్తం ఎన్యూమరేషన్ అనేది చేస్తున్నాం. అంటే ప్రతి స్టేషన్ లిమిట్స్లో ఎవరెవరైతే బయట వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏ పర్పస్ మీద ఉంటున్నారు అనేది ఒక ఎన్యూమరేషన్ చేస్తున్నాం. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఉండకూడదని కాదు, బట్ విత్ ప్రాపర్ పర్మిషన్స్ తోటి ఉండాలి. బయట కంట్రీస్ నుంచి వచ్చినా కూడా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకు అన్ని పర్మిషన్స్ తోటి ఉంటున్నారా లేదా చెక్ చేస్తున్నాం. అది లాస్ట్ ఒక 20 days నుంచి చేస్తున్నాం. అది
ఇంకొక 15-20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేయమని చెప్పి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి